ఫ్రెండ్స్, వైష్ణవి గురించి మనకందరికి తెలిసిన నిజం ఏమిటంటే భర్త హరిబాబు తనను చంపాడని మనకందరికి తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్. కానీ చాలా అన్యోన్యంగా ఉండే వీళ్ళిద్దరూ హఠాత్తుగా ఎందుకని అలా గొడవ పడ్డారు? హరిబాబు అనేవాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, వెంటబడి మరి ప్రేమించి మరి అడిగి పెళ్లి చేసుకున్నాడు కదా, సస్తానన్నాడు. వాళ్ళ అన్నయ్యల కాళ్ళు కూడా పట్టుకొని మరి ఇంత అలా ప్రేమించిన వాడు, మరి ఇంత చేసిన వాడు సంవత్సరం తిరగకుండాని ఎందుకు అలా ప్రవర్తించాడు? ఆ అమ్మాయిని చంపాడు. దానికి ప్రధానమైన కారణం ఎవరో తెలుసా? ఒక మహాతల్లి, ఎవరో కాదు, ఆ మహాతల్లి హరిబాబు వాళ్ళ అమ్మ. చూస్తున్నారు కదా, ఈమెడే. మీ అన్నలకు 20 లక్షలు వచ్చింది, మీ పెద్దన్నయ్యకు 30 లక్షలు వచ్చింది, పొలాలు కూడా వచ్చాయి, మరి నీకేమున్నాయి అంటూ రోజుకొకసారి రెచ్చగొట్టింది కొడుకుని. అసలే బేవర్స్గా పని బాట లేకుండా తిరుగుతున్న హరిబాబు పెళ్ళం మీద చిర్రుబుర్రులాడుతూ ఉండేవాడు. తనకు 5 లక్షలు కావాలని చాలా అంటే చాలా వేధించేవాడు. అయిపోయిందేదో అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు అత్తగారిని వాళ్ళ అన్నయ్యలను కూడా చట్టం అదుపులోకి తీసుకున్నారు కదా, హరిబాబు హరిబాబు అమ్మని వాళ్ళని. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందన్నమాట. అసలు జైల్లో ఎటువంటి పశ్చాత్తాపం కూడా లేకుండా ఉంది కదా. చాలా క్రూరంగా అంటే చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు నేను ఏ తప్పు చేయలేదని, నేను ఊరికే పారిపోయానని కళ్ళబొల్లు మాటలన్నీ చెబుతూ ఉంది. కానీ అసలు శిక్ష పడాలంటే మాత్రం ఈవిడికి మెయిన్గా శిక్ష పడాలి. అసలు హరిబాబు కన్నా ముందే ఈమె దవడగానే పగలగొట్టుంటే తన కూతురి కన్నా చిన్నమ్మాయి, నిజంగా కూతురి వయసు హరిబాబు వయసు 26 సంవత్సరాలు, నిజంగా కూతురుండుంటే వైష్ణవి కన్నా పెద్దదిగా ఉండేదేమో. కూతురి కన్నా చిన్న వయసు ఉన్న కోడల్ని ఇంట్లోకి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకుండా కొడుకుని ఊరి మీద వదిలేసింది. సరే, వదిలేసింది. ఏదో వాళ్ళిద్దరు కాపురం చేసుకుంటున్నారు కదా, వాళ్ళని చావనివ్వకుండా ఇంత దారుణంగా ప్రవర్తించిందంటే అసలు రెచ్చగొట్టి ఫోన్లో కూడా వైష్ణవి అమ్మతో కానీ వైష్ణవి అన్నయ్యతో కానీ అసభ్యకరంగా మాటలు, రకరకాల విషయాలతో నానా రకాలుగా హింస పెట్టడం, మానసికంగా కృంగిపోయేలా చేసింది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో ఇంకా కొంతమందికి చేర్చారంటే కొంతమందికి అనేది చేరువవుతుంది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ.